హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో అందరికీ చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఐటెం పూరి బంగాళదుంప కూర నేర్చుకుందాము. కావలసిన పదార్థాలు: బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, తాలింపు దినుసులు, పసుపు, కారం, నూనె, ఉప్పు, గోధుమ పిండి, మైదా పిండి, ముద్ద కలుపుకోవడానికి కావలసిన. నేను మైదా, గోధుమ పిండి రెండూ వాడతాను పూరీ చేయడానికి. కావాలనుకుంటే ఉత్తు గోధుమ పిండితో కూడా పూరీ చేసుకోవచ్చు. ఇంకా 2 టేబుల్ స్పూన్ శనగపిండి. ఇప్పుడు బంగాళదుంపలను నేను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడకబెట్టుకుంటాను. కావాలనుకుంటే మొత్తం బంగాళదుంపను కూడా ఉడకబెట్టుకొని తరువాత మెత్తగా మెదుపుకోవచ్చు. బంగాళదుంపలు ఉడికే లోపల పూరీ కోసం తీసుకున్న గోధుమ పిండి, మైదా పిండిని ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారా, ముద్దని నొక్కి చూసేటప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మధ్యలో ఉండేలాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పూరీ ముద్దను పక్కన పెట్టుకొని ఒక టిష్యూని వెట్ చేసి దానిపైన పెట్టండి. ముద్ద ఎండిపోకుండా మెత్తగా మృదువుగా ఉంటుంది. ఇప్పుడు కూర చేసుకోవడానికి బాణీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక కూరకు సరిపడా నూనె తీసుకొని వేసుకుందాము. ఇక్కడ నేను 3 నుంచి 4 టీ స్పూన్ల నూనె వాడాను. నూనె వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడాక అందులో కొన్ని కరివేపాకు రెమ్మలు నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. అలాగే ఎండి మిరపకాయలు మన రుచికి సరిపడా నేను మూడు ఎండు మిరపకాయలు తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. అటు ఇటు తిప్పుతూ మన తాలింపులు మంచి సువాసన వచ్చినంత వరకు వేయించుకుందాము. అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మగ్గనిద్దాము. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలో త్వరగా మగ్గి లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. కాసేపు మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాము. తెరిచి చూసారా, మన ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారాయి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి శుభ్రంగా కదిపి మళ్ళా 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాము. చూడండి, టమాటాలన్నీ ఆవిరికి బాగా ఉడికి సాఫ్ట్గా ఎలాగా స్మాష్ అయిపోతున్నాయో. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఉడకబెట్టి పీల్ చేసి రెడీగా ఉంచుకున్న బంగాళదుంపలు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకుందాము. మీడియం గ్లాస్తో వాటర్ తీసుకొని కూరకి సరిపడా సాల్ట్ వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 5 మినిట్స్ మీడియం హీట్లో కూరని ఉడికిద్దాము. చూసారా, కూర బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. అలా బబుల్స్ వస్తే గనక మన కూర వెల్ కుక్ అయినట్టు. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపిండిలో వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి దాన్ని కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏవీ లేకుండా శుభ్రంగా కదుపుకోవాలి. చూడండి, ఇక్కడ కూర కొంచెం థిక్గా ఉంది. అందుకని నేను కొంచెం ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని కర్రీలో మిక్స్ చేసుకొని
కొంచెం పల్చగా చేసుకున్నాను. కూర మరీ తిక్కుగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియంలో ఉంటే పూరీతో పాటు తినడానికి చాలా బావుంటుంది. అన్నిటికన్నా ముఖ్యం కూరలో ఉప్పు సరిపోయిందో చూడాలి కదా! నాకైతే పర్ఫెక్ట్ అండి. కూర బాగా కుదిరింది. చూసారా? పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మన ఆలూ కర్రీ రెడీ అయిపోయిందింక. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందామా? పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే బంగాళదుంప కర్రీ రెడీ అయ్యింది. చూసారా అండి? పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు పూరీని రెడీ చేసుకుందాము. ముందుగా మనం గోధుమ పిండి, మైదా పిండితో కలిపి ముద్దను రెడీ చేసుకుని, అరగంట సేపు నానబెట్టుకున్న ముద్దను తీసుకుని, దానిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. పూరీ చేసేటప్పుడు ఒత్తుకోవడానికి నేను కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. ముందుగా చపాతీ పీటపై గోధుమ పిండి కొంచెం జల్లుకొని, ఒక ఉండ తీసుకొని, దానిని మరీ పల్చగా కాకుండా, మరీ తిక్కుగా కాకుండా, మీడియం లెవెల్‌లో రౌండ్‌గా ఒక చపాతీలాగా తయారు చేసుకోండి. చూడండి అలా రౌండ్ తిప్పుతూ చేస్తే ఈక్వల్‌గా ఆల్ సైడ్స్ స్ప్రెడ్ అయ్యి రౌండ్‌గా వస్తుంది పూరి. పూరీ చేసుకునే లోపల నేను ఆయిల్‌ని హైలో పెట్టి హీట్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి పూరీకి ఎప్పుడు నూనె బాగా మరిగి ఉండాలి. అప్పుడే మనం పూరి రౌండ్‌గా ఉబ్బి లేయర్స్ కింద పొడి పొడిగా తుంచిన వెంటనే మృదువుగా వచ్చేలాగా ఉంటుంది. చూసారా? ఎంత రౌండ్‌గా గోల్డెన్ కలర్‌లో పర్ఫెక్ట్ పూరి రెడీ అయిందో? ఇంక లేటెందుకు? సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాము. చూడండి పర్ఫెక్ట్ రౌండ్ పూరీస్ అండ్ విత్ పర్ఫెక్ట్ ఆలూ కర్రీ. మా ఇంట్లో వాళ్ళకి పూరి చాలా ఇష్టమండి. వారంలో కనీసం ఒక్కసారన్నా చేసుకుంటాము. మీరు మీ ఫ్యామిలీతో పాటు ట్రై చేసి, టేస్ట్ చేసి నాకెలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.